హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైటెక్. మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఇమేజ్ మీకు గుర్తునే ఉంటుంది. ఏదైతే సుమారు 4 సంవత్సరాల క్రితం ఆగస్ట్ 30 తారీఖు 2021 అమెరికన్ యొక్క ట్రూప్స్ అంటే అమెరికన్ యొక్క ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి విత్డ్రాల్ ఎప్పుడైతే చేసుకున్నాయో ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ఎయిర్పోర్ట్లో తీసిన వన్ ఆఫ్ ద ఇమేజ్. అంటే దీన్ని బట్టి అంటే ఈ ఇమేజ్ ద్వారా నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, అమెరికా వెళ్ళిపోయిన తర్వాత లేదా అమెరికా వెళ్ళిపోతుందని తెలిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లోని కామన్ పీపుల్ యొక్క మైండ్ సెట్ అంటే ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తాలిబాన్ ఏదైతే మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ని టేక్ ఓవర్ చేసుకుంటారో దాని తర్వాత మా లైఫ్ కానీ లేకపోతే మా పిల్లల లైఫ్ కానీ ఎలా ఉంటుందో, లేకపోతే మేము ఎన్ని బాధలు పడాలి, ఇబ్బందులు పడాలని వాళ్ళు ఎంత అయితే ఇబ్బంది పడి ఆఖరికి ఒక ప్లేన్ రన్వే మీద వెళ్ళిపోతుంటే యుఎస్ ఎయిర్ ఫోర్స్ యొక్క ప్లేన్ దాని మీద ఎక్కి ఎలాగొట్ట అది ఈవెన్ ప్రాణాపాయమైనా సరే లేకపోతే అది వాళ్ళకి అంత సేఫ్ కాకపోయినా సరే చాలా మంది ఆ ఏరోప్లేన్స్ మీద, ఏరోప్లేన్ వింగ్స్ మీద, ఇంజన్స్ మీద అంటే ఏదో కుచ్బీ హోజాయి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్స్ తో పాటు మనం వెళ్ళిపోవాలి. తర్వాత తాలిబాన్ మనం తట్టుకోలేము, లేకపోతే వాళ్ళ యొక్క పాలనలో మనం బతకలేము అని అయితే ఇప్పుడు మనం చూసాం. తిరిగి 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 2025లో ఏదైతే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్ గా వన్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఏంటంటే అమెరికన్ యొక్క మిలిటరీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్ లో 4 సంవత్సరాల క్రితం హడావిడిగా కానీ లేకపోతే ఆలోచన లేకుండా ఏదైతే అమెరికన్ ట్రూప్స్ విత్డ్రాల్ చేసుకొని వచ్చిందో ఆఫ్ఘనిస్తాన్ నుంచి, దానివల్ల అమెరికన్ సంపద ఏదైతే ఉందో అది మిలిటరీ ఎక్విప్మెంట్ రూపంలో ఏదైతే ఉందో అది అక్కడ ఉండిపోవడం జరిగింది. దాన్ని నేను వెనక్కి తీసుకొస్తాను ఏదో రకంగా చేసి ఫస్ట్ దీని అన్నిటి మీద అనాలిసిస్ చేస్తాను. అసలు అంత తొందరగా అయితే ప్రీ ప్లాన్డ్ ఏది లేకుండా వాళ్ళు ఎందుకు అలా వచ్చేసారు, జో బైడెన్ ఎందుకు అలా చేశారు, లేకపోతే అప్పుడు గవర్నమెంట్ ఎందుకు అలా చేసింది, ఆఖరికి కొన్ని వేల కోట్లు కొన్ని లక్షల కోట్లు విలువ చేసే డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని అక్కడ ఎందుకు వదిలేశారు, దీని మీద నేను ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తాను. అండ్ అలాగే ఆ యొక్క ఎక్విప్మెంట్ ని తిరిగి మళ్ళీ నేను యూఎస్ తీసుకొస్తానని అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అసలు యుఎస్కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య సంబంధం ఏంటి, అసలు ఈ యుద్ధం ఎలా స్టార్ట్ అయింది, అండ్ అలాగే 2021లో జో బైడెన్ ఎందుకు అమెరికన్ యొక్క ఆర్మీని పుల్ బ్యాక్ చేశారనేది మనం అయితే వీడియోలో చేసుకుందాం. నా ఛానల్ని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ నేను మీకు ఇప్పుడు కొన్ని ఇమేజ్ అయితే చూపిస్తాను. ఇది అమెరికన్ ట్రూప్స్ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వదిలేసిన అమెరికన్ మేడ్ డిఫెన్స్ ట్యాంక్స్ కానీ, లేకపోతే హెలికాప్టర్స్ కానీ, చాపర్స్ కానీ, గన్స్ కానీ, మిసైల్స్ కానీ ఇట్లాంటి ప్రతిదీ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ చేతుల్లో అయితే పడింది. సుమారు కొన్ని ఎనాలిసిస్ అంటే కొన్ని రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తారు కదా, సుమారు $85 బిలియన్ వర్త్ ఆఫ్ అమెరికన్ మిలిటరీ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తాలిబాన్లకు అయితే ఫ్రీగా దొరికినాయని అయితే ఒక ఎస్టిమేషన్. దానిలో చాలా ఉన్నాయి. మీరు కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ వాకీ టాకీస్ అని, హెల్మెట్స్ అని, గన్స్ అని, లేకపోతే ఇక్కడ ఎస్యూవీస్ అని, లేకపోతే మిలిటరీ గేట్ ట్యాంక్స్ అని, లేకపోతే ఆర్మర్ వెహికల్స్ అని, హెలికాప్టర్స్ అని, ఇట్లాంటి చాలా అంటే ఒకటి కాదు రెండు కాదు. అమెరికన్ ఎప్పుడైతే అప్పుడు 2021లో అప్పుడున్న ఏదైతే గవర్నమెంట్ ఉందో హడావుడిగా తీసుకున్న డెసిషన్ వల్ల తాలిబాన్ ఏదైతే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లేకపోతే ఒక రాడికల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళ చేతుల్లోకి హైటెక్ ఈవెన్ ఇందులో కొన్ని మీరు ఏదైతే ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నారు గన్స్ కానీ, ట్యాంక్స్ కానీ, ఏరోప్లేన్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ ఇలాంటి కొన్ని ఈవెన్ మన ఇండియన్ ఆర్మీ దగ్గర కానీ, నేవీ కానీ కూడా కొన్ని లేవు. అలాంటి హైలీ సోఫిస్టికేటెడ్ వెపన్స్ ని అక్కడ చాలా అడావుడికి వెళ్ళిపోవటం వల్ల తాలిబాన్స్ అయితే దాన్ని తీసుకున్నారు. అసలు తాలిబాన్ కి అమెరికాకి సంబంధం ఏంటి, అసలు అమెరికన్ ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్ లో ఏం చేస్తున్నారు, అండ్ అలాగే 2021లో వాళ్ళు ఎందుకు అలా వెళ్ళిపోయారు అన్నది ముందు మీకు అయితే చెప్తాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 9/11 అటాక్స్ అని 2001 సంవత్సరంలో ఏదైతే మన ట్విన్ టవర్ బ్లాస్ట్ అని మనం ఏదైతే చెప్పుకుంటామో ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత అప్పటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జార్జ్ డబ్ల్యూ బుష్ ఆయన అయితే ఈ యొక్క అటాక్ ఏదైతే ఉందో అమెరికన్ ట్విన్ టవర్స్ మీద 9/11 అటాక్స్ ఏదైతే ఉన్నాయో ఇది మా సెక్యూరిటీ రీజన్స్ అండ్ అలాగే దీనికి కారణమైన వాళ్ళని ఎవరిని వదలమని చెప్పానని నేటో కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కలిసి ఆఫ్ఘనిస్తాన్ మీద అయితే ఇన్వేజన్ చేశారు. ఎందుకంటే ఈ 9/11 అటాక్స్ కి కారణమైన ఒసామా బిన్ లాడెన్
ఆఫ్ఘనిస్తాన్ లోనే ఎక్కడో దాక్కున్నాడు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లోనే ఆయన ఇప్పుడు ఉంటున్నాడనే ఒక చిన్న ఇన్పుట్ దొరకడం వల్ల మొత్తం వాళ్ళ యొక్క అప్పటి నేటో ఏదైతే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, లేకపోతే యూకే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా అండ్ ఏదైతే అమెరికన్ ఎలైస్ లేదా అమెరికన్ యొక్క స్నేహపూర్వక దేశాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కలిసి 2001 సంవత్సరంలో ఎప్పుడైతే అటాక్ జరిగిందో దానికి ఒక 1 or 2 months తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అయితే కంప్లీట్ గా బాంబింగ్ చేసేసి, అంటే ఏదైనా చేసి కాక ఒసామా బిన్ లాడెన్ చంపేయాలి లేదా పట్టుకోవాలని. బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే 2011 వరకు ఏదైతే 2001 సంవత్సరంలో ఈ అటాక్స్ ద్వారా స్టార్ట్ అయిన ఈ ఆపరేషన్ ఒసామా బిన్ లాడెన్ ని పట్టుకోవాలి లేదా చంపేయాలని ఏదైతే జార్జ్ డబ్ల్యూ బుష్ ఇది ఏదైతే ఆపరేషన్ స్టార్ట్ చేశారో అది ఒక రకంగా చెప్పాలంటే ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఫెయిల్ అంటే 2001 సంవత్సరం నుంచి 2011 వరకు వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్ లో చాలా మంది సివిలియన్స్ ని కానీ లేకపోతే మొత్తం ఒక కార్పెట్ బాంబింగ్ అంటారు, అంటే ఇంకా అందులో మనుషులు ఉన్నారా, టెర్రరిస్టులు ఉన్నారా, వాళ్ళు వీళ్ళు మిక్స్ అయ్యి ఉన్నారని ఏది లేకుండా కొన్ని చోట్ల సివిలియన్స్ కూడా చనిపోయినా కూడా ఓన్లీ ఒసామా బిన్ లాడెన్ ని అంతం చేయాలి లేదా ఒసామా బిన్ లాడెన్ ని పట్టుకోవాలన్న ఒకే ఒక ఉద్దేశంతో బాంబింగ్ అయితే చేశారు. బట్ 2011 వరకు అంటే సుమారు 10 సంవత్సరాల వరకు అమెరికాకి ఒసామా బిన్ లాడెన్ దొరకలేదు, ఒసామా బిన్ లాడెన్ కూడా వాళ్ళు చంపలేకపోయారు. బట్ అట్ లాస్ట్ ఏం తెలిసిందంటే ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ లో ఉన్నాడని అప్పుడు తెలిసింది 2011 తర్వాత. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ లో ఒక సీక్రెట్ ఆపరేషన్ చేసి అక్కడైతే ఒసామా బిన్ లాడెన్ అయితే చంపడం జరిగింది. ఇది మెయిన్ రీజన్ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లోకి ఎందుకు వెళ్ళింది. బట్ ఈవెన్ ఆఫ్టర్ 2011 లో కూడా 11 తర్వాత కూడా ఇట్లా 2001 నుంచి 11 వరకు అటాక్స్ చేశారు ఒసామా బిన్ లాడెన్ కోసం. బట్ ఎట్ లాస్ట్ వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నారని తెలిసింది. ఆ తర్వాత కూడా అమెరికా అయితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పూర్తిగా విత్డ్రాల్ అవ్వలేదు. మోర్ ఓవర్ ఆఫ్ఘనిస్తాన్ లో మేము డెమోక్రసీ తీసుకొస్తాం, ఇక్కడ జనాలకు మళ్ళీ తాలిబాన్ రాజ్యం కాకుండా మేము మంచి పాలన అందిస్తామని చెప్పని అక్కడున్న కొంతమంది లోకల్ ఎవరైతే నాయకులు ఉంటారో పాలిటీషియన్స్ ఉంటారో వాళ్ళని కొంచెం ట్రైన్ చేసి లేదా వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ గా కానీ మిలిటరీ కానీ సపోర్ట్ చేసి వాళ్ళకి డెమోక్రసీ అన్న పేరుతో 2021 వరకు అదే చేసుకుంటూ వచ్చారు. బట్ ఏదైతే ఈ యొక్క ప్లాన్ మొత్తం ఏదైతే ఉందో 2001 నుంచి 2011 వరకు ఒక ఎత్తు, 2011-12 ఆ టైంలో ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ లో చంపేసిన తర్వాత డెమోక్రసీని కాపాడటం కోసం ఆఫ్ఘనిస్తాన్ లో మేము ఉంటాం, ఆఫ్ఘనిస్తాన్ యొక్క సివిలియన్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పని ఉండటం వల్ల 2020 సంవత్సరం వచ్చేసరికి కేవలం ఆఫ్ఘనిస్తాన్ లోని వార్ వల్ల మాత్రమే, అంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఏదన్నా కానీ అక్కడ ఆర్మీకి కానీ నేవీకి కానీ లేకపోతే ఇంకా ఎయిర్ ఫోర్స్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు మెయింటెనెన్స్ కానీ అక్కడ ఉన్న సోల్జర్స్ కి ఖర్చు పెడతాం కానీ లేదా ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కి ఏదన్నా ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వటం కానీ వీటన్నిటి కోసం సుమారు $2 trillion అయితే అమెరికాకి ఖర్చు అయింది. మీకు ఇది అర్థం కావాలంటే మన ఇండియన్ యొక్క జీడిపి ఇప్పుడు 3.8 కానీ $3.9 trillion, సుమారు $4 trillion. అలాంటిది అమెరికా ఒక వార్ మీద $2 trillion అయితే ఖర్చు పెట్టింది. దీనివల్ల ఇలా మన సైనికులు వేరే దేశంకి వెళ్ళి అక్కడ చనిపోతున్నారు లేకపోతే వాళ్ళ కోసం పోరాడుతూ కొంతమంది గాయపడుతున్నారు. అండ్ అలాగే మన అమెరికన్ యొక్క మనీ ఏదైతే ఉందో గత 15-20 సంవత్సరాల నుంచి సుమారు $2 trillion మనం నష్టపోయాం, కోల్పోయామని ఒక అమెరికాలో ఒక సెంటిమెంట్ ఏదైతే ఉందో కొంతమంది పీపుల్ దానికి ఎగెనిస్ట్ కావటం వల్ల డొనాల్డ్ ట్రంప్ కానీ జో బైడెన్ కానీ మేము కనుక గెలిస్తే అమెరికా నుంచి మనం ట్రూప్స్ ని విత్డ్రా చేసుకుంటాం లేదా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి మేము వెనక్కి వచ్చేస్తాం అనేది చెప్పారు. దానివల్ల 2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు అయితే రావాలని చూస్తే ఒక ప్లాన్ అయితే వేసుకున్నారు. బట్ ఆ బయటికి రావటం అనేది ఒక క్లమ్జీగా జరిగింది. దానివల్ల చాలా ఇందాక మీకు చూపించాను కదా, ఇలాంటి హైటెక్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కానీ ఎస్యూవీస్ కానీ ఆర్మర్డ్ వెహికల్స్ కానీ ఇలాంటివన్నీ తాలిబాన్ యొక్క చేతిలోకి వెళ్ళింది. దీనివల్ల ఏంటంటే తాలిబాన్స్ ఒక న్యూ ఆర్మ్ డీలర్స్ లా తయారయ్యారు. అంటే వీళ్ళ దగ్గర ఇటు వాళ్ళకైతే అవి మెయింటైన్ చేయాలంటే మళ్ళీ పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి, లేకపోతే వాటి యొక్క హైటెక్ ఎక్విప్మెంట్ వాడాలంటే వాళ్ళకంటూ బేసిక్ గా దాని మీద అవగాహన ఉన్న మనుషులు కావాలి. అవన్నీ వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి కొన్ని గన్స్ లాంటివి లేకపోతే హవిట్జర్స్ లాంటివి కొన్ని ఉంచుకున్నా కూడా ఈ కార్స్ లాంటివి లేకపోతే ఈ ఎస్యూవీ వెహికల్స్ లాంటివి ఆర్మర్డ్ వెహికల్స్ లాంటివి బయటకు అమ్ముతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్దగా ఎకానమీ ఏం లేదు కాబట్టి తాలిబాన్ సస్టైన్ అవ్వడానికి ఈ ఆర్మ్స్ కూడా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసింది. అండ్ అలాగే మీకు ఇందాక చెప్పినట్లు ఈవెన్ మన కాశ్మీర్ లో కూడా నేను మీకు హైలైట్ చేశాను చూడండి, ఈవెన్ మన కాశ్మీర్ లో కూడా ఈ యుఎస్ ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ఘనిస్తాన్ లో వదిలేసి అవి మనకైతే కనపడింది. అండ్ ఇదంతా మనకు అర్థమైంది. ఇలా అమెరికన్ ఆఫ్ఘనిస్తాన్ లో వార్ లో పాల్గొన్నారు. 2021లో హడావుడిగా బయటకు వెళ్ళిపోయారు. అప్పుడు కొన్ని లక్షల కోట్ల విలువైన
డిఫెన్స్ యొక్క ఎక్విప్మెంట్ ని వదిలేశారు. ఇప్పుడు అది తిరిగి డొనాల్డ్ ట్రంప్ అడుగుతున్నాడు. అసలు ఎందుకు అడుగుతున్నారంటే నేను మీకు ఒక వెబ్సైట్ అయితే చూపిస్తానండి. ఇది ఒక్కసారి మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది యుఎస్ డెట్ clock.org అని, మీరు కావాలంటే మీరు కూడా ఓన్ గా చూసుకోవచ్చు. ఇదేంటంటే అమెరికన్ నేషనల్ డెట్, అంటే ప్రతి కంట్రీకి అప్పు అయితే కన్ఫర్మ్ ఉంటుంది. ఇది అమెరికా కాదు, ఇండియా కాదు, లండన్ కాదు, మీరు వాట్ ఎవర్ కంట్రీ ఏమైతే కన్ఫర్మ్ గా నేషనల్ డెట్ అనేది ఉంటుంది. ఆ నేషనల్ డెట్ ఏదైతే ఇక్కడ మీకు చూడండి $36 ట్రిలియన్. ఇందాక మీకు చెప్పానండి, ఆఫ్ఘనిస్తాన్ లో ఆ యొక్క వార్ ని వాళ్ళు చేయటానికి, లేకపోతే వాళ్ళ ఆ వార్ ని కొనసాగించడానికి ఏదైతే $2 ట్రిలియన్ ఖర్చు పెట్టారో, అమెరికాకి $36 ట్రిలియన్ నేషనల్ డెట్ ఉంది. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ఏదైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్, ఆయనకి ఒకటే లక్ష్యం, ఈ యొక్క $36 ట్రిలియన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి. లేకపోతే మనందరికీ తెలుసు, కంట్రీ అప్పు తీసుకున్నా, మనిషి అప్పు తీసుకున్నా కూడా ఒకటి దానికి ఇంట్రెస్ట్ కట్టాలి. ఈ $36 ట్రిలియన్ అనేది ఒకానొక దశలో అమెరికన్ జీడిపి కన్నా వాళ్ళ అప్పు ఎక్కువైతే అయింది. సో దానివల్ల ప్రతి సంవత్సరం వాళ్ళ బడ్జెట్ లో డెట్ సర్వీసింగ్ ఏదైతే ఉందంటే, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఏదైతే ఉందో దానికోసమే ఎక్కువ భాగం పోతుంది. కాబట్టి దీన్ని ఎలాగొట్ట తగ్గించాలి, వీలైనంత వరకు అమెరికన్ డబ్బు వెనక్కి తీసుకురావాలి, లేకపోతే అమెరికాకి ఎక్కువ పాజిటివ్ గా జరిగే డీల్స్ ని చేసుకోవాలి. ఎందుకంటే మీరు ట్రెడిషనల్ గా చూస్తే, అంటే జనరల్ గా చూస్తే, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెసిడెంట్ కాకముందు ఒక బిజినెస్ మ్యాన్, ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్, లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అన్నమాట. సో ఆయన ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా ఆయన ఆలోచనలు కూడా 90% ఆయన ఒక సిఇఓ లాగానో, చైర్మన్ లాగానో, మేనేజింగ్ డైరెక్టర్ లాగానో ఆయన ఆలోచిస్తారు. సో దీనికోసం అమెరికన్ ఏదైతే ఆయనకి ఎక్కడైనా అమెరికా ఒక కంట్రీ మీద టారిఫ్ పెట్టినా, లేదా ఒక కంట్రీతో ఏదైనా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నా, లేదా ఒక కంట్రీతో డిఫెన్స్ ట్రేడ్స్ ఏమైనా చేసుకున్నా, అవన్నీ సింగిల్ ఎజెండా ఇందాక మీకు చూపించినట్టు ఈ యొక్క నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తగ్గాలి. ఇదే ఆయన ఈ 4 years ఆయన సోలో మోటో అండ్ సోలో ఎయిమ్ అండ్ అలాగే సోలో వర్క్ అంతా ఈ $36 ట్రిలియన్ ని వీలైనంత వరకు తగ్గిస్తుంది. దానికోసం ఇక్కడ మీరు ఇది చూడండి, ఈ యొక్క వెబ్సైట్ లో కూడా డోజ్ క్లాక్ అని కూడా యాడ్ చేశారు. అంటే మనందరికీ తెలుసు, డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఏదైతే మన ఎలాన్ మస్క్ టెస్లా సిఇఓ అండ్ అలాగే స్పేస్ ఎక్స్ ఇలాంటి వేరియస్ కంపెనీస్ ని ఫౌండర్, ఆయన ఏదైతే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ ఏదైతే నడుపుతున్నారో, ఈ యొక్క గవర్నమెంట్ ఖర్చులను తగ్గిస్తాం, లేకపోతే గవర్నమెంట్ ఏదో చిల్లరగా ఖర్చులు చేసేయని మేము తగ్గిస్తామని వాళ్ళు ఎంత సేవ్ చేశారన్నది కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఇవన్నీ మనకి రియల్ టైమ్ డేటాబేస్ లో కనబడతాయి. అండ్ అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి, ఇప్పుడు ఇది ఏదైతే డొనాల్డ్ ట్రంప్ అడుగుతున్నారో, ఈ తాలిబాన్స్ వెనక్కి ఇవ్వడానికి రెడీగా ఉన్నారా, లేకపోతే డొనాల్డ్ ట్రంప్ ఏదైతే అడుగుతున్నారో మా ఆర్మ్స్ మాకు ఇచ్చేయండి, లేకపోతే మా ఎస్యూవీస్ మాకు ఇచ్చేయండి అని, అది ఇస్తారా అంటే కన్ఫర్మ్ గా ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారో, ఆ తర్వాత తాలిబాన్స్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఎలా చెప్పారంటే, మీకు అది నేను ఇక్కడ హైలైట్ చేశాను, స్పాయిల్స్ ఆఫ్ వార్ అని వాళ్ళు ఒక వర్డ్ లో తేల్చారు. దాన్ని మీకు అర్థం కావాలంటే, ఒకప్పుడు అంటే లైక్ మనం ప్రీవియస్ రాజులు రాజ్యాలు ఇట్లాంటి కాలంలో కనుక వెళ్తే, ఒక రాజు ఒక రాజ్యం మీద కనుక దండెత్తి వెళ్తే, ఒకవేళ వాళ్ళు ఓడిపోతే అప్పుడు అక్కడ ఉన్న బంగారం కానీ, స్థలాలు కానీ, ఇట్లా ఏవైతే అక్కడ ఉన్న మనలు, మాణిక్యాలు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ ఆ గెలిచిన రాజ్యానికి కానీ, లేకపోతే గెలిచిన రాజుకి కానీ ఎలా అయితే ఇవవుతాయో, ఇక్కడ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లోకి వచ్చింది, పోరాడింది, ఓడిపోయింది. ఇక్కడ మిగిలినవి కానీ, వదిలేసినవి కానీ, ఉన్నాయి కానీ, ఇవన్నీ మాకు సంబంధం అవుతాయి. కానీ ఇది దీని మీద అమెరికాకి ఎటువంటి రకమైన హక్కు కానీ, తిరిగి అడిగితే మేము ఇచ్చే పొజిషన్ లో కానీ లేవని అయితే చెప్పారు. సో దీనివల్ల ఫ్యూచర్ లో దీని మీద కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ అలాగే క్యూరియస్ టాపిక్, ఎలా తాలిబాన్స్ ని ట్రంప్ డీల్ చేస్తారన్నది కూడా ఒక మంచి టాపిక్ అండ్ అలాగే ఒక ఎంటర్టైన్మెంట్ టాపిక్ అనే చెప్పుకోవాలి. సో ఇది ఆయన డొనాల్డ్ ట్రంప్ యొక్క మైండ్ సెట్. ఈవెన్ మన ఇండియాతో కూడా ఆయన అలాగే డీల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఆయన ఒక బిజినెస్ మ్యాన్. ఆయన అమెరికాని ఒక గవర్నమెంట్ ఇదిలా కాకుండా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయితే ఒక సిఇఓ అలా రన్ చేస్తారు. అమెరికాకి ఎక్కడ పాజిటివ్ దొరుకుతుందంటే అక్కడ ఆయన ఒక అడుగు తగ్గటానికన్నా లేకపోతే ఒక అడుగు హార్ష్ గా వ్యవహరిస్తానికి కూడా ఆయన ముందడుగు వెనకడిగేరు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.